అయిపోవాలి. ఈరోజు ఏంటంటే మామిడికాయ చింత చిగురు వేసి మంచిగా చేపల పులుసు అయితే చేస్తున్నాను. చూడండి, చేప ముక్కలు కడిగి పెట్టాను. తలకాయలు ఉన్నాయి 2 మంచిగా. చింత చిగురు చెట్టుదే మామిడికాయ పచ్చడి ఆవకాయ పెట్టడం కోసం తెప్పిస్తే ఆ ముక్కల్ని అదేసి చేపల పులుసు తాలింపు వేసాను. అన్ని చిన్న ఉల్లిపాయలు, టమోటా, ఉల్లిపాయ, అల్లము, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ మిక్సీ వేసుకొని చేపల పులుసు పెడుతున్నాను అన్నమాట. కూడా ఇలా మంచిగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ముక్కలు కూడా పెట్టేసుకున్నాం. మామిడికాయ ముక్కలు, చేప ముక్కలు చక్కగా వేసుకొని కలిపేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టాను. ఈ ముక్కలన్నీ వేసుకొని కలుపుకొని మనకు సరిపడితే కొంచెం చింతపండు పులుసు వేసుకోండి. లేదు ఈ మామిడికాయల్లో పులుపు సరిపోతే వాటర్ పోసుకొని ఎగిరించుకోండి. మామిడికాయలు చింత చిగురు కూడా ఉంది కాబట్టి చింత చిగురు కూడా వేస్తున్నాను. నాకైతే పులుసు పడదనుకుంటున్నాను. మన చేపల పులుసు రెడీ అయిపోయింది. మామిడికాయ చింత చిగురు చేపల పులుసు సూపర్ అంటే సూపర్. మొక్క కానీ చెదరదు, చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కమ్మగా నోటికి. చేపల పులుసు రెడీ అయిపోయింది. చింతపండు అయితే కొంచెం వేసాను, పులుసు సాలదేమోనని. చింత చిగురు మామిడికాయతోటి చక్కటి చేపల పులుసు రెడీ అయింది.